బెజవాడలోని ఇంద్రకీలాద్రిపై శాకాంబరి ఉత్సవాలు రెండో రోజు కొనసాగుతున్నాయి. జై దుర్గా జై జై దుర్గా అన్న నామస్మరణతో ఇంద్రకీలాద్రి మారుమోగుతోంది. అమ్మవారి మూల విరాట్తో పాటు ఆలయ ప్రాంగణమంతా కూరగాయలతో అలంకరించారు. శాకాంబరి దేవిగా కొలువైన అమ్మవారిని దర్శించుకునేందుకు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశం నలుమూలల నుంచి భక్తులు భారీగా తరలి వస్తున్నారు. శాకాంబరి ఉత్సవాలకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి లీలా అందిస్తారు. లీలా, ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆలయంలో శాకాంబరి ఉత్సవాలు అత్యంత వైభవపేతంగా జరుగుతున్నాయి. ప్రతి ఏడాది ఆషాఢ మాసంలో శాకాంబరి ఉత్సవాలు నిర్వహిస్తూ ఉంటారు. అయితే ఈ ఏడాది కూడా అంతే వైభవపేతంగా ఆషాఢ మాసంలో శాకాంబరి ఉత్సవాల్ని చూడొచ్చు. ఆలయ ప్రాంగణం అంతా వివిధ రకాలైనటువంటి కూరగాయలు, పళ్ళు, ఆకుకూరలతో అలంకరించడం అయితే జరిగింది. శాకాంబరి ఉత్సవాలలో సుమారుగా 25 టన్నుల కలిగినటువంటి కూరగాయలను, ఆకుకూరలను కూడా ఇందులో వచ్చినటువంటి దాతలు ఇచ్చిన వాళ్ళు, అలాగే ఆలయ అధికారులు కూడా పూర్తిగా తీసుకొని వాటితో అయితే ఆలయంలో అలంకారం చేశారు. అమ్మవారి మూల విరాట్ విగ్రహంతో పాటు ఆలయ ప్రాంగణం అంతా కూడా ఈ కూరగాయలతో అలంకరణ చేశారు. అయితే వచ్చేటటువంటి భక్తులకి ఎటువంటి సౌకర్యాలు కల్పించారని మనతో మాట్లాడడానికి ఆలయ ఈవో కెఎస్ రామారావు గారు మనతో ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాము. సార్ నమస్తేనండి. దూర భారాల నుంచి అంటే శాకాంబరి ఉత్సవాలు, ఆషాఢ మాసం, వారాహి నవరాత్రులు ఇవన్నీ కలగలుపుకొని రాష్ట్ర వ్యాప్తంగా దేశ విదేశాల నుంచి ఎంతో మంది భక్తులు వస్తున్నారు. వచ్చేటటువంటి భక్తులకి ఎటువంటి సౌకర్యాలు అందిస్తున్నారు? ఆషాఢ మాసంలో వారాహి నవరాత్రులు రావడం ఒకటైతే, ఆషాఢ మాసం సందర్భంగా సారి సమర్పించడానికి మహిళా భక్తులు విశేషంగా ఇక్కడికి వస్తారు. అలాగే దేవాలయాల నుంచి కూడా సారి తీసుకొని వస్తారు. మరి ఇవి కాక శాకంబరి ఉత్సవాలు కూడా ఈ నెలలోనే రావడం మరొక విశేషం. ఇప్పుడు మనం శాకంబరి ఉత్సవాల్లో రెండో రోజులో ఉన్నాము. రెండో రోజు శాకంబరి ఉత్సవాల్లో భాగంగా వివిధ రకాలైన శాఖలు, శాకము అంటే గ్రీన్ వెజిటబుల్స్, ఆ గ్రీన్ వెజిటబుల్స్ అన్నీ, ఇటువంటి శాఖలన్నీ అమ్మవారు సృష్టించారని, ప్రకృతి మాత రూపంలో దుర్గాదేవి వాటిని సృష్టించిందని, జగన్మాత లోకుల యొక్క ఆకలి తీర్చడమే కాకుండా వాళ్ళ ఆరోగ్యాన్ని కూడా సంరక్షించడానికి కోసం వివిధ రకాలైనటువంటి శాఖలను సృష్టించిందని సనాతన ధర్మం నమ్ముతుంది. అందువల్ల ఆమె సృష్టించినటువంటి, అమ్మగారు సృష్టించినటువంటి ఆ శాఖలను ఆమెకు నివేదనగా సమర్పించడానికి దాతలు ముందుకొచ్చి దాదాపు 35 టన్నుల శాఖలను మనకు అందజేసి ఉన్నారు. వాటిలో ఇప్పటి వరకు 25-26 టన్నుల పదార్థాలను అలంకరణకు వాడుతున్నాము. అలాగే మరొక విశేషం, ఈ పదార్థాల నుంచి తయారు చేసిన కదంబాన్ని ప్రసాదంగా ఉదయం నుంచి సాయంత్రం వరకు వేరే ప్రసాదాలు లేకుండా కేవలం ఈ ప్రసాదాన్నే ఇస్తున్నాము. భక్తులందరూ చాలా ఇష్టంగా తీసుకొని వెళ్తున్నారు, చాలా ఆనందంగా వెళ్తున్నారు. అటు వర్షాన్ని లెక్క చేయకుండా, ఇటు ఘాట్ రోడ్లో ఇబ్బందులున్నా దాన్ని కూడా లెక్క చేయకుండా మెట్ల మార్గం నుంచి విశేషంగా నడిచి వస్తున్నారు మహిళలు. అలా నడిచి రాలేని వాళ్లకు ప్రత్యేకమైన సౌకర్యాలు ఏర్పాటు చేశాం. వృద్ధులకు, వికలాంగులకు ఒక వెహికల్ ఉంది, వీల్ చైర్స్ ఏర్పాటు చేశాము. 6వ అంతస్తులో సారి స్వీకరించడానికి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రదేశాన్ని ఏర్పాటు చేశాము. అక్కడ అమ్మవారిని కొలువు తీర్చి అక్కడ విశేషంగా పూజలు నిర్వహించి వాళ్ళ గోత్రనామాలతో పూజలు ఏర్పాటు చేసి వాళ్ళకు ప్రత్యేకంగా సారీ సమర్పించడానికి ఒక కౌంటర్ని ఏర్పాటు చేసి దానికి ట్రాన్స్పరెంట్గా ఉండడానికి పారదర్శకత కోసం స్కానింగ్ చేసి వాళ్ళకి ఆ వివరాలన్నీ వాళ్ళకే ఇస్తూ అది దేవస్థానానికి, అమ్మవారికి చెందేలాగా మనం కృషి చేస్తున్నాము. మరి ఇన్నింటి మధ్యన భక్తులు వేలాదిగా తరలి వస్తున్నారు. నిన్నటి రోజున ఒక 30,000 మంది, అంతకు ముందు రోజు 40,000 మంది, ఇలా రేపటి రోజు పౌర్ణమి సందర్భంగా ఇంకా ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. శాకంబరి ఉత్సవం రేపటితో సంపూర్ణమవుతుంది. ఆలయానికి కూడా లక్షలాది, వేలాది మంది భక్తులు కూడా తరలి రావడం అయితే జరుగుతుంది. ప్రతిరోజు అమ్మవారికి ఆషాఢ మాసం సారిని కూడా సమర్పిస్తున్నారు. అయితే అమ్మవారి ఆలయానికి రావడం, అమ్మవారిని దర్శించుకోవడం ఎలా ఉందమ్మా మీకు? బాగానే ఉంది, చాలా బాగుంది. విజయవాడ ఫస్ట్ లైన్. ఎలా అనిపిస్తుంది అమ్మా మీకు? చాలా బాగుంది మేడం, అసలు చాలా ఆనందంగా ఉంది. అంటే ఇలాగ శాకంబరి ఉత్సవాల్లో ఇన్ని కూరగాయలు అమ్మవారిని చూడటం ఎలా అనిపిస్తుంది? చాలా ఆనందంగా ఉందండి, చాలా ఆనందంగా ఉంది. అయితే చెప్పండి అమ్మా, ఎలా అనిపిస్తుంది అమ్మవారిని? చాలా బాగుందండి. మేము ఎవ్రీ ఇయర్ వస్తుంటాం. విజయవాడ మాది లోటస్ ల్యాండ్ మార్క్. చాలా బాగుంది. ఈసారి ఇంకా విమానంగా వెళ్ళిపోతాం. చాలా జనాలు కూడా చాలా బాగా పెరిగారు. వాతావరణం బాగుపోయినా క్రౌడ్ ఎక్కువగా ఉంది. చాలా దర్శనం అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉంది. అమ్మవారు చాలా బాగుంది. కెమెరా పర్సన్ ఉమామహేశ్వరరావుతో లీలా, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, ఇంద్రకీలాద్రి నుండి.